విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మీకు ఈ రైఫిల్స్ షూటింగ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఏ ఏజ్లో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? నా లైఫ్ స్టార్ట్ అయింది ఒక నర్సుగా. అంటే ఒకప్పుడు ఇంజెక్షన్ పట్టుకున్న చేతి ఇప్పుడు గన్ పట్టుకుంటున్నా. ఆడవాళ్ళు ఒక ఏజ్ సర్టన్ ఒక ఏజ్ 30+ అయిన తర్వాత ఏం చేయలేము. అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఏదైతే రైఫిల్స్ షూటింగ్ ఏంటైతే చెప్తున్నారో దానికి అసలు ప్రెషర్ ఉండకూడదు. ఆ ప్రెషర్ లేకుండా వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఎలా మోటివేట్ చేస్తారు మీరు? దాని ప్రకారం చూస్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. రైఫిల్ షూటింగ్ లో అంటారా, అది నిలబడి పేల్చడం కాబట్టి వీ కెన్ డూ, ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు ఈ 45+ వాళ్ళకి సర్టిఫికేషన్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి? అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారండి, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ జాబ్ చేయలేరు. బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు, ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అనే ఒక పాయింట్, వీక్ పాయింట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఆ థాట్ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ దగ్గర అలా చేసిన వాళ్ళు ఎవరైనా అకాడమిక్ కానీ సర్టిఫికేషన్ చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ట్రాన్స్జెండర్స్. నేను చూస్ చేసుకుంది పర్టికులర్ ఆ ట్రాన్స్జెండర్స్ని ఎందుకంటే సో నేను అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చే నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టిందాం. నమస్తే, వెల్కమ్ టు మై డ్రీమ్. నేను మీ మాధురి. మహిళలు ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందంజలో ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. అయితే కొంతమంది మహిళలు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ఇంటికే పరిమితం అయిపోతూ ఉంటారు. ఇంటికే పరిమితం అయిపోవడం కాదు, ఆ ఏజ్లో మహిళల థాట్స్ ఎలా ఉంటాయంటే ఇంకా దేనికి పనికిరాం, మేము ఇంట్లోనే కూర్చోవాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వారిలో కూడా వీరనారులు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మన ముందుకు తీసుకొచ్చి అతి క్లిష్టమైన స్పోర్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది, రైఫిల్స్ షూటింగ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా దేశానికి మెడల్స్ తెప్పిస్తున్నారు పుల్లి భువనేశ్వరి గారు. ఆమె మన స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడిగి అసలు తన ఇది ఎలా స్టార్ట్ అయింది, తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత తను ఇలా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణాలేంటి, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. భువనేశ్వరి గారు, అసలు మీకు ఈ రైఫిల్స్ షూటింగ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఏ ఏజ్లో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? బేసికలీ 2 years నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఓన్లీ 2 years? ఓన్లీ 2 years. బిఫోర్ నేను నా లైఫ్ స్టార్ట్ అయింది ఒక నర్సుగా. అంటే ఒకప్పుడు ఇంజెక్షన్ పట్టుకున్న చేతి ఇప్పుడు గన్ పట్టుకుంటున్నా. ఎందుకంటే చాలా మందిలో ఆలోచన ఏంటంటే ఆడవాళ్ళు ఒక ఏజ్ సర్టన్ ఒక ఏజ్ 30+ అయిన తర్వాత ఏం చేయలేము. అంటే మన ఆలోచన, నేను చూసిన మటుకైతే ఎడ్యుకేటెడ్ కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ కానివ్వండి, ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా నాది అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, ఇంకేముందిలే లైఫ్, పిల్లలు పెరిగారు, వాళ్ళ లైఫ్ అయిపోయింది, ఇంకా నాకంటూ ఏమున్నాయి అంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు. అంటే ఈ కాలంలో ఏంటంటే డామినేషన్ ఎక్కువైపోయింది. పిల్లలు పేరెంట్స్ పైన డామినేట్ చేయడము, హస్బెండ్ వైఫ్ పైన డామినేట్ చేయడము, వైఫ్ హస్బెండ్ పైన, అంటే ఇలాంటి వల్ల చాలామంది డిప్రెస్ అయిపోతున్నారు. ఇవన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి కొంచెం మన లైఫ్ని డిఫరెంట్గా చేసుకోవాలి, మనకంటూ మనం స్వతంత్రంగా బ్రతకాలి అని అనుకుంటే స్పోర్ట్స్ ఇస్ వండర్ఫుల్ వే అండి. ఎందుకు అంటే దాంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ ఉండదు. స్ట్రెస్ బూస్టర్ అంటారు కదా, అలా మనం చిన్నప్పుడు చూసే ఉంటాం, మనం ఆడాము, మట్టిలో వెళ్ళి కాసేపు ఆడుకుంటే అంత రిలాక్స్గా ఉంటుందంటే అసలు దానికి మించి ఇంకా ఆనందం ఉండదు. అలాగే నేను అది క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మట్టిలో ఆడుకుంటే నేను అది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అడాక్ట్ అయిపోయారు మొబైల్స్కి. అవును, ఓన్లీ మొబైల్స్. పిల్లల్ని చూడండి, పెద్దలు చూడండి, ఓన్లీ మొబైలే. అంటే స్పోర్ట్స్ అంటే మొబైల్లో ఆడేసుకుంటున్నారు, అయిపోయింది. ఫిజికల్లీ వాళ్ళు బయటికి వచ్చి ఆడి కాస్త చెమట రావడం ఉందా పిల్లలకి? ఎక్కడైనా స్కూల్లో వేసిన ఏసీలు, స్పోర్ట్స్కి పంపించిన ఏసీ కంపార్ట్మెంట్లోనే పెడుతున్నారు. బట్ అది కాదండి స్పోర్ట్స్ అంటే. మట్టిలో గ్రౌండ్లో దిగి ఆడితేనే అది స్పోర్ట్స్. అది హెల్త్కి కూడా చాలా మంచిది. సో వాళ్ళ స్ట్రెస్ తీసేయాలి, వాళ్ళని యాక్టివ్ చేయాలి. ఎవరు తక్కువ కాదండి, ఉమెన్స్ కాదు, మెన్స్ ఎవరు తక్కువ కాదు. వాళ్ళలో వాళ్ళకంటూ కొన్ని పవర్స్ ఉంటాయి, కానీ వాళ్ళు అది రికగ్నైజ్ చేయలేకపోతున్నారు, డిప్రెస్ అయిపోతున్నారు. ఈవెన్ దో నేను కూడా ఒక టైంలో చాలా డిప్రెస్ అయ్యేదాన్ని.
నర్సుగా చేసిన సమయంలో చాలామంది నన్ను ఇచ్చేసేవాళ్ళు, పాయింట్ చేసేవాళ్ళు. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఈ అమ్మాయి నర్సు అంతేనా నర్సా అంటే నర్స్ ఏం తక్కువ కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే అమ్మాయి. ప్రాణాన్ని నిలబెట్టే కాదు, మోస్ట్ డాక్టర్ తర్వాత మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అంటే హాస్పిటల్లో నర్స్. ఎవ్రీథింగ్ అంటే డాక్టర్ ఓన్లీ ట్రీట్మెంట్ చేస్తారు, ఆ ట్రీట్మెంట్ కి సహకరించి ఆయన ట్రీట్మెంట్ ఆన్ ప్రిస్క్రిప్షన్ లో రాసి ఇస్తారండి, అది ఫాలో చేసేది నర్స్. ఎస్, కానీ చాలా మంది చులకనే చూస్తారు ఏంటంటే ఆ నర్సే కదా అన్న ఒక లుక్, ఒక మాట, దానివల్ల చాలా నెగిటివ్ థింగ్స్ కూడా మాట్లాడతారు. సో దానివల్ల నేను ఆ ఫీల్డ్ వదిలేసేసాను, ప్రతి ఫీల్డ్. దాని తర్వాత ఐడియాలో క్యాషియర్గా జాయిన్ అయ్యాను. 6 monthsలో ప్రమోషన్ పొంది ఫీల్డ్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందాను. తర్వాత 6 monthsలో మేనేజర్గా ప్రమోషన్ తీసుకున్నాను. నా వర్క్ స్ట్రాటజీ పెరుగుతుంది, బట్ సాటిస్ఫై లేదు. ఏదో చెయ్యాలి, బట్ ఏం చెయ్యాలి ఇక్కడ? నాకు బై గాడ్ గ్రేస్గా లక్ష్మీ చైతన్య అని నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను రైఫిల్ షూటర్. సో తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసి నాకు ఇంట్రెస్ట్ అనిపించేది చాలా, నేను కూడా నేర్చుకోవాలి, చెయ్యాలి. తను ఒక్కసారి నన్ను నేషనల్కి తీసుకెళ్ళింది అన్నట్టు. సో తన ద్వారా నేను స్పోర్ట్స్లోకి వచ్చాను. నేను లైఫ్ లాంగ్ ఆమెకి రుణపడి ఉంటాను ఈ విషయంలో. తను నాతో ఉన్నా లేకున్నా ప్రౌడ్లీ చెప్పగలుగుతాను, తను నాకు ఒక లైఫ్ ఇచ్చింది స్పోర్ట్స్లో. ఎందుకంటే మనకు అమ్మ అన్నం పెడుతుంది, స్నేహితుడు జీవితాంతం తోడుంటాడు. అవును. సో తను నాతో ఉన్నా లేకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే కి తను నా లైఫ్లో ఉంది, నాకు ఒక లైఫ్ ఇచ్చింది. స్పోర్ట్స్లో లైఫ్ ఇచ్చిందంటే తను. ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో స్పోర్ట్స్లో కూడా మనం చేయొచ్చు. నేను నథింగ్ అనుకున్నాను, కానీ కాదు, నేను ఏదైనా చేయగలను. సో దాని ద్వారా నాకు స్టార్ట్ అయింది ఇది. అంటే ఇక్కడ సాటిస్ఫై అయ్యాను. ఓకే, ఇది నాకు కరెక్ట్, నేను ఇది చేయగలను, నేను దీని ద్వారా 10 మందికి చేయగలను. ఏ జాబ్ చేసినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు 100 మందికి ట్రీట్మెంట్ చేసి చావు బతుకు నుండి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు రోజులు ఉన్నాయి, మా చేతుల్లో వాళ్ళ ప్రాణాలు పోయిన రోజులు ఉన్నాయి, ఎస్పెషల్లీ కరోనాలో. సో ఏంటంటే మాకు అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. చాలా 10 మంది బ్రతికారు, 5 చనిపోయారు, అక్కడ ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? అందరూ బ్రతికించగలిగితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అక్కడ లేదు. బట్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా చేయగలుగుతామంటే అది అంతవరకే ఉండేది, లైఫ్ లాంగ్ కాదు అది. సో ఇదేంటి, నేను ఒక్కసారి పిల్లల్ని ఒలింపిక్స్ తీసుకెళ్తే ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చి వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది, అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో నేను ఒక్క పని వల్ల వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది కదా, అంటే నేను లైఫ్ లాంగ్ ఉన్నట్టే కదా వాళ్ళతో, అక్కడ ఉంది సాటిస్ఫాక్షన్. సో అందుకని స్పోర్ట్స్ మార్గం ఎంచుకున్నాను. బై గాడ్ గ్రేస్ నాకు ఒలింపిక్ గేమ్ అసోసియేషన్ నా హ్యాండ్ ఓవర్కి వచ్చింది, లాక్రోస్ అని. 2028లో నియర్ బైలో మనకు ఒలింపిక్స్ ఉన్నాయి. అవును. సో దానికి ఇప్పుడు నేను పైలట్ బ్యాచ్ రెడీ చేశాను, నేషనల్ తీసుకెళ్తున్నాను ఢిల్లీ రేపు. సో చూడాలి, ఇంకా దీంట్లో నేను ఉమెన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను ఒలింపిక్లో. అంటే ఒలింపిక్లో ఇప్పుడు మీరు 50-55+ వాళ్ళని తీసుకుంటున్నారు కదా, అది లాక్రోస్లో ఇంకా డిసైడ్ అవ్వలేదు, బికాస్ ఇది కొంచెం రిలేటెడ్ టు హాకీ. ఓకే, కొంచెం పరిగెత్తాలి, చేయాలి. సో వాటిని దాని ప్రకారం చూస్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. రైఫిల్ షూటింగ్లో అంటారా, అది నిలబడి పేల్చడం కాబట్టి వీ కెన్ డూ, ఎవరైనా చేయవచ్చు. కాకపోతే వాళ్ళకి దానికి తగ్గట్టు వార్మప్స్ చేయించేసి ఆ గన్ ఏదైతే పొజిషన్ ఉంటుందో దాన్ని స్ట్రేట్గా ఉంచేలా చేసుకుంటే సరిపోతుంది. సో రైఫిల్ షూటింగ్లో నేను ఛాలెంజ్ తీసుకున్నాను నవంబర్లో, ఉమెన్స్ కేటగిరీ. చాలామంది నాతో ఛాలెంజ్ చేశారు, ఉమెన్స్ ఏం చేస్తారు, రైఫిల్ షూటింగ్ అంటున్నారు, అది అంటున్నారు, ఏం చేయలేరు అని. అదే మంత్లో ఛాలెంజ్గా తీసుకొని 45, 50, 59 ఈ ఏజ్ వాళ్ళని నేను ట్రైన్ చేసి నేషనల్ తీసుకెళ్ళాను, 4 మెడల్స్ కొట్టాను. 7 మెంబర్స్ని తీసుకెళ్ళాను, 4 మెడల్స్ కొట్టాను నేను. ఓకే, మహిళల్ని కించపరిచి మాట్లాడటం అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లోని తండ్రి కానీ, బ్రదర్ కానీ, హస్బెండ్ కానీ, తన కొడుకు కానీ, ఎవరైనా సరే సరే వాళ్ళకి మొదటి నుంచి ఒక అలవాటు చేసాం, మనమే అలవాటు చేసాం. ఏంటంటే నేను టైంకి నీకు వండి పెడతాను, నీకు టైంకి అన్ని చేసి పెడతాను, నీ టైంకి నేను నీకు అవైలబుల్గా ఉంటాను అని అలవాటు చేసింది మనమే. ఆ అలవాటుని వాళ్ళు చులకనగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ దగ్గరకు వచ్చిన లేడీస్లో కూడా చాలామంది ఇలాంటివి ఫేస్ చేసి ఉంటారు. 100%.
కదా. మరి వాళ్ళు ఈ వర్క్ అంటే దీనికి ప్రెషర్ ఉండకూడదు. మీరు ఏదైతే రైఫల్ షూటింగ్ ఏంటైతే చెప్తున్నారో దానికి అసలు ప్రెషర్ ఉండకూడదు. ఆ ప్రెషర్ లేకుండా వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఎలా మోటివేట్ చేస్తారు మీరు? వాళ్ళకు ఒకటే అనుకుంటామండి, మనకు నా గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, పర్సనల్ థింగ్స్ అన్నీ ఆ గేట్ బయటే. ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. వావ్, అంతే. అంటే ఎంత ఎంజాయ్ చేస్తారంటే అక్కడ నన్ను చిన్నపిల్లని, ఇంకా వాళ్ళకని చిన్నపిల్లని చేసేస్తారు. సో అంత ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. నా కోసం నేను బ్రతకాలి, ఈ మూమెంట్ నాది, సో నేను ఎంజాయ్ చేయాలి అనే ఫీల్లో ఉంటారు వాళ్ళు. సో దానికి తగ్గట్టు నేను మోటివేట్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. మన కోసం అంటూ మనం ఒక క్షణం బ్రతకట్లేదు ఈ కాలంలో. లేడీస్ అనే పెళ్ళి కాకముందు చదువు అంటారు, పెళ్ళి అయిపోయిన చదువు అయిపోయినాక జాబ్ అంటారు, జాబ్ అయిన తర్వాత పెళ్ళి అంటారు, పెళ్ళి తర్వాత పిల్లలు అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఏముంది, పిల్లల కోసం అంటారు. మన కోసం బ్రతికింది ఇక్కడ ఏముంది అంటే నేను చూసిన లైఫ్లో చాలా, నేను హ్యూమన్ రైట్స్లో కూడా ఉండేది. సో కేసెస్ చాలా మట్టుకు డీల్ చేసినప్పుడు ఏంటంటే నేను వీడి కోసం ఇంత చేశాను, వాడు నన్ను కొట్టి ఎల్లగొట్టేశాడు, ఒక పూట అన్నం పెట్టట్లేదు, నేను ఇప్పటికీ సంపాదిస్తున్నాను వాడికే పెడుతున్నాను, బట్ నన్ను కేర్ చేయట్లేదు. ఎందుకు? తల్లి ఎందుకు చేయాలండి? తల్లిని చూసే పిల్లలు లేరు, భర్తను చూసే భార్య లేదు, భార్యను చూసే భర్త లేరు. ఎందుకోసం? సో వాళ్ళకంటూ వాళ్ళు బ్రతకాలి అంటే వాళ్ళకు ఒక ధైర్యం కావాలి. ఇది ఒక ధైర్యం, స్పోర్ట్స్తో పాటు ఒక ధైర్యం. ఓకే. షూటింగ్ అంటే ఎట్లా అంటే దానివల్ల చాలా కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతాయి. ఓకే, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు 45+ అని చెప్పంటున్నారు. దేవర్ మీరు అన్నారు నాకు గవర్నమెంట్ జాబ్ నా ఆ సర్టిఫికెట్ వల్ల అని వస్తుంది, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ చూసుకోవచ్చు, చూడాల్సిన పని లేదు అని చెప్పంటున్నారు. దట్స్ గుడ్ అండ్ చాలా మంచి థింగ్ అది యాక్చువల్లీ. ఇప్పుడు ఈ 45+ వాళ్ళకి సర్టిఫికేషన్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి? అంటే వాళ్ళకి ఏం లాభాలు అంటే కాదండి, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఇప్పుడు గేమ్లో ఆడాము, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అకాడమీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారండి, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ జాబ్ చేయలేరు, అవును, బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు, బయటికి వెళ్ళలేరు ఎక్కడికి, ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అనే ఒక పాయింట్, వీక్ పాయింట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కదా. ఓకే, ట్రైనింగ్ క్యాంప్ పెట్టుకోవచ్చు కదా, సెమినార్స్ పెట్టుకోవచ్చు, సమ్మర్ క్యాంప్స్ పెట్టుకోవచ్చు, ఒక అకాడమీ పెట్టుకోవచ్చు. సో అన్ని రకాలుగా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు మీ దగ్గర అలా చేసిన వాళ్ళు ఎవరైనా అకాడమిక్ కానీ సర్టిఫికేషన్ చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, నేను మెయిన్ మేజర్ పాయింట్ చెప్పాలనుకుంటాను ట్రాన్స్జెండర్స్. ఓ, నేను నాట్ ఓన్లీ ఉమెన్స్, ట్రాన్స్జెండర్స్ కూడా. యా, గుడ్. నేను చూస్ చేసుకుంది పర్టికులర్ ఆ ట్రాన్స్జెండర్స్ని ఎందుకంటే బెగ్గింగ్ చేయడం నాకు నచ్చట్లేదు. మీన్స్ వాళ్ళకి తప్పక చేస్తున్నారు, వాళ్ళు కావాలని కూడా కాదు. చాలామంది నేను చూసినంత వరకు వాళ్ళకి ట్రాన్స్జెండర్ అని ట్రాన్స్జెండర్ అని తెలియగానే తల్లిదండ్రులు మెడబట్టి నెట్టేస్తున్నారు. అది తప్పు వాళ్ళది కాదు కదా. ఏదో తల్లిదండ్రులు చేసిన తప్పుకి వాళ్ళకి అలా శిక్ష పడింది, బట్ వాళ్ళు ఓన్గా చేసుకునేది కాదు కదా. తల్లి అప్పటి వరకు ప్రేమగా చూసి ఆ ట్రాన్స్జెండర్ అని తెలియగానే గెంటేయడం, అది ఇంతవరకు న్యాయం? అలా చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలి, లైఫ్ ఇవ్వడం అని కాదు, సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను. బికాస్ ట్రాన్స్జెండర్స్కి అందరికీ నేను ట్రైనింగ్ ఇస్తాను, అకాడమీస్ పెట్టిస్తాను, దాని ప్రకారం వాళ్ళు చేసుకొని బ్రతకచ్చు. ఎందుకండి చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఈ రోజు నాకు తెలిసిన ట్రాన్స్జెండర్స్లో డాక్టర్స్ ఉన్నారు, నాకు తెలిసిన ట్రాన్స్జెండర్స్లో యాక్టర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. చాలా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, వాళ్ళని ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 100%. టాలెంట్ చాలా ఉంటుందండి వాళ్ళ దగ్గర, కసి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, బట్ సపోర్ట్ ఉండదు. అన్నీ ఉన్నా వేస్ట్ అయిపోతుంది. సో దానికోసం నేను వాళ్ళకి అండగా నిలబడాలి అనుకుంటున్నాను. అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఖుషి అని, తను బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్. ఓకే. సో ఆఫ్టర్ కరోనా తనకు కొంచెం ఇదైపోయింది అన్నట్టు. సో ఒక ప్రోగ్రాంలో నేను గెస్ట్కి వెళ్ళినప్పుడు అమ్మాయి వచ్చింది, చూశాను, అనిపించింది నాకు, అనుకున్న పాయింట్ ఇక్కడ దొరికిందేమో. అక్కడ 15 మంది ఉండే ట్రాన్స్జెండర్స్. చెప్పాను, నేను మీకోసం ముందు నిలబడుతున్నాను, ఒక అడుగు మీరు ముందే వేయండి, మీకోసం 100 అడుగులు నేను ముందేస్తాను, మీరు రండి, ఎంతమంది మీరు రాగలుగుతారో ముందుకు రండి. ఆ అమ్మాయి వచ్చింది ఫస్ట్. సో నేను అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చిన, నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టింది అమ్మాయి. అండ్ ఇప్పుడు నా బోర్డులో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా. ఆ అమ్మాయిని చూసి 10 మంది ముందుకు రావాలి. ఆమెకంటూ ఇప్పుడు ఒక పొజిషన్, ఒలింపిక్ గేమ్ స్టేట్లో
ఎగ్జిక్యూటివ్ మెంబర్ అమ్మాయి. వావ్. సో అంటే సొసైటీలో మీరు దేనికి పనికిరారు అని వెలివేస్తున్న వాళ్ళని మీరు క్యాచ్ చేస్తున్నారు. రత్నం లాగా వాళ్ళని చూపించాలనుకుంటున్నాను. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, నా ఒక ఐడియాలజీ ఉందండి, నేను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. విత్ గవర్నమెంట్ సపోర్ట్ ట్రాన్స్జెండర్స్కి అందరికీ మనకి ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకంటూ మోటివేట్ చేసి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళకి డ్యూటీ పెట్టిస్తే చాలా బాగుంటుంది. అండ్ గవర్నమెంట్ అండర్ కాకుండా అది కాంట్రాక్ట్ బేస్లో, ఎందుకంటే అన్ని చోట్ల చాలా ఇబ్బంది, సిగ్నల్స్ దగ్గర పోలీసు వాళ్ళు ఉండరు, మనం చూస్తాం. ఇప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడైతే వాళ్ళు అడుక్కుంటున్నారో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, అక్కడే వాళ్ళు యూనిఫామ్ వేసుకొని నిలబడితే వాళ్ళ వాల్యూ ఎలా ఉంటుందండి? సూపర్. ఆ థాట్ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అలా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి అలా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు ట్రాఫిక్లో వాళ్ళని చేదరించుకున్న వాళ్ళంతా కూడాను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. సెల్యూట్, మన సమాజంలో సెల్యూట్ చేయించుకునే అంత స్థాయికి ఎదగాలంటే ఒక లెవెల్ దాటిపోవాలి. వాళ్ళకి ఓకే, మాకు ఒక రెస్పెక్టబుల్ ఇది వస్తుంది, మేము ఇలా ఉన్న వాళ్ళం కాస్త ఇలా అవుతున్నాము అనే ఒక ఇది వస్తుంది, ఒక థాట్ వస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఈ థాట్. నిజంగా దాని మీద గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించి ముందుకు వస్తే చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. నేను చేస్తున్నా, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. బై గాడ్ గ్రేస్ ఆయన సపోర్ట్ చేసి, మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే విల్ డూ సంథింగ్. యా, ఓకే. ఇప్పుడు మీరు మౌంటైనర్ కూడాను, సో ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రైఫల్, లాక్ట్రోస్కోప్ అదంతా పక్కన పెడితే మౌంటైనర్గా ఎదగాలని ఎందుకు అనిపించింది? అంటే చైతన్య అని చెప్పాను కదా, తను యాక్చువల్ మా పిల్లలు ఉన్నారు, మా బాబు వాళ్ళ పాప, వాళ్ళని తీసుకెళ్దామని అనుకున్నాము. బట్ మేము కూడా ఎందుకు చేయకూడదు, అక్కడికి వెళ్ళాక మాకు ఇంట్రెస్ట్ కలిగింది, చేస్తే బాగుంటుంది కదా, మనమేం తక్కువ కాదు కదా. ఓకే, వెయిట్ ఎక్కువ ఉన్నాం అఫ్కోర్స్, కానీ ఒక కొండ ఇంకో కొండ ఎక్కలేకపోతుందా అని ట్రై చేసాము. ఓకే, వి విల్ డూ. చాలా బాగా సక్సెస్ అయ్యాము. అండ్ ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ నా 2 legs ఫ్రాక్చర్డ్, రైట్ లెగ్లో స్క్రూస్ ఉన్నాయి. సో నేను చేయలేను అనుకున్నాను, బట్ చేయగలిగాను. అక్కడ నుండి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి, అక్కడ మీ పిల్లల సపోర్ట్ మీకు చాలా ఉంది. తీసుకుంటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ వెళ్ళగలిగారు. మీ పిల్లల సపోర్ట్ అక్కడే ఉందని నేను అంటాను. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని చూసి మనం చిన్నపిల్లలు అయిపోతాం కదా, వాళ్ళు ఇంకా మమ్మీ వెళ్ళు మమ్మీ వెళ్ళు మమ్మీ అంటుంటే ఇంకా ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో వాళ్ళ కోసమైనా ఏదో చెయ్యాలి అనే ఫీల్ కలుగుతూ ఉంటుంది. సో వాళ్ళు మనల్ని చూసి చాలా మంది ఇంప్రెస్ అయిపోతారు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాళ్ళ ఆంటీ వాళ్ళు చేయగా మనం ఎందుకు చేయకూడదు అనే ఒక కసి పెరుగుతుంది. సో ఇప్పుడు ఉమెన్స్ అనే పవర్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మన ఉన్న యూత్, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లని నెసెసరీ థింగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇంకొకటి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు, చాటింగ్స్ అని వేరే ఫ్రాడ్కి లొంగిపోయి చాలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు స్పోర్ట్స్లో ముందుకెళ్తున్నారో వాళ్ళని చూసి వాళ్ళు ఎందుకు రాకూడదు? అంత పెద్దవాళ్ళు చేశారు, మేము ఎందుకు చేయలేము? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పిల్లల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ లేవు. అవును, 0. ఏదైనా చేయండి అంటే నేను అక్కడికి వెళ్ళాలా, చేయనా, నేను వెళ్ళాను తెలీదు, ఫస్ట్ ఈ మాట వస్తుంది. అది కాదు, ఇక్కడికి వెళ్ళి ఇది చెయ్యంటే ఓకే వెళ్తాను చేస్తాను, ఇలా ఉండాలి పిల్లలంటే. అలా కాదు, ఈ కాలం పిల్లలు ఏదని చెప్తే నాకు తెలియదు మమ్మీ, నేను వెళ్ళను, నాకు తెలీదు. ఫస్ట్ వాళ్ళపైన వాళ్ళకి. కొంతమంది పిల్లలు నేను చూస్తూ ఉన్నాను, పక్కకి వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకొని రమ్మంటే దే డోంట్ నో అది ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అంత మొబైలైజ్గా చేసేసి పిల్లల్ని పెంచుతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు మొబైల్కి. అంత సర్వం ఆ మొబైల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏదన్నా అంటే ఆన్లైన్లో పెట్టుకో మమ్మీ, నేనేం పోవాలి షాప్కి, పెట్టుకో వచ్చేస్తుంది అంటే లేజీగా అయిపోతున్నారు. ప్లస్ వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ని వాళ్ళు లాస్ అవుతున్నారు, వాళ్ళ బాడీని వాళ్ళ మైండ్ని మొత్తం మొబైల్కి అడిక్ట్ చేస్తున్నారు. అది అర్థం కావట్లేదు వాళ్ళకి, చాలా లాస్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే మీరు చూసే ఉంటారు 35-40 ఏజ్ లోపు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అవును, 35-40 ఏంటి, మొన్న రీసెంట్గా 24 years అబ్బాయి కొలాప్స్ అయ్యాడు. ఈ గణేష్ చతుర్థి టైంలో ఒక 15 members, నాకు సర్వేలో 15 members డెత్ అయ్యారు అబ్బాయిలు. అసలు సడన్లీ అసలు డాన్స్ చేస్తూ కొలాప్స్ అయిపోవడం, భోజనం చేస్తూ కొలాప్స్ అయిపోవడం, ఇవన్నీ ఏంటంటే రేడియేషన్స్ అండ్ సేమ్ టైం ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల. సో అది వేసుకుంటే మంచిది అని అన్నారు, డోంట్ నో, బట్ దానివల్ల అయితే చాలా లాస్ అవుతున్నారు.
నేను యాజ్ ఏ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన మట్టుకైతే వ్యాక్సిన్ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, పిల్లలకి ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ మొబైల్స్కి అడిక్షన్ కాకుండా అండ్ వాళ్ళకి గ్రో అవ్వడానికి మీ దగ్గర ఎలాంటి క్యాంప్స్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? రైఫిల్ షూటింగ్, క్రికెట్ అండ్ లాక్రోస్ అండ్ చెస్, క్యారమ్ ఇలాంటివి నేను నిర్వహించాలనుకుంటాను ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో. సమ్మర్ క్యాంప్స్ అండ్ మ్యాక్సిమం పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, సమ్మర్ క్యాంప్లో పిల్లల్ని స్పోర్ట్స్లో బిజీ చేయండి. ఏదో ఒకేషనల్గా తిరగడానికి అటు ఇటు కాకుండా ఈవెన్ స్విమ్మింగ్ పూల్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్లో ముంచేస్తే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ షార్ప్ అవుతుంది, బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది, వీక్ ఉండరు పిల్లలు. ఇప్పుడు ఉన్న పిల్లలు ఎవరు స్ట్రాంగ్ ఉన్నారండి? క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే ఏ పిల్లల్ని చూసినా సెన్సిటివ్ పర్సన్సే. అవును, ఫిట్నెస్ లేదు లేదు అంటే జిమ్కి వెళ్తామో అంటారు. కొనుక్కొచ్చుకునేది కాదు, న్యాచురల్గా మన ఫిట్నెస్ని పెంచుకోవాలి. అవును, అవునా కదా? ఆ జిమ్కి వెళ్ళినా కూడాను ఆ ఫిట్నెస్ అనేది చాలా, అక్కడ మనకి వాళ్ళు ఇచ్చే వర్కౌట్స్ దానికి ఫిట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే 2 సార్లు చేసామా అయిపోయింది, ఇంకా నా బాడీ సహకరించట్లే, పెయిన్స్ వస్తున్నాయి, నేను వెళ్ళను. డబ్బులు కడతాము, వెళ్ళలేము. బట్ అది న్యాచురల్ కాదు, చేసిన రోజులే ఆ ఫిట్నెస్ ఉంటుంది. అవును, మళ్ళీ బాడీ హెవీ అయిపోవడము, మళ్ళీ అది పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ చేంజెస్ వచ్చేస్తాయి. ఇది ఏంటంటే న్యాచురల్ కదా. మీరు ఒక్కసారి స్పోర్ట్స్లో వర్కౌట్ చేసి చూడండి, ఆ ఫిట్నెస్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్, ఐఎమ్ షూర్ మీకు చెప్తాను, లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ఫిట్నెస్. ఎందుకంటే బాడీ లోపల నుండి అది ఫిట్ అయిపోతూ ఉంటుంది. మనం చేసే వర్కౌట్ కానీ మనం ఆడే స్పోర్ట్స్ కానీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఆ బ్రెయినే బాడీని యాక్టివేట్ చేస్తుంది. సో నేను రిక్వెస్ట్ చేసే పేరెంట్స్కి ఒకటే, సమ్మర్లో మ్యాక్సిమం స్పోర్ట్స్లో పెట్టండి పిల్లల్ని. ఎందుకంటే ఈ మొబైల్స్ అవాయిడ్ చేసేయండి. కరోనా అప్పటి నుండి చాలా అడిక్ట్ అయిపోయారు. ఆఫ్టర్ కరోనా చాలా అంటే చాలా మొబైల్కి అడిక్ట్. కరోనాలోని స్పెషల్ క్లాసెస్ అని చెప్పి స్కూల్స్ అలవాటు చేసే వాళ్ళకి, అండ్ దెన్ మళ్ళీ ఆఫ్టర్ దెన్ కూడాను ఇంకా మొబైల్ అనేది వాళ్ళకి కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి అన్నా కూడాను వాళ్ళకి మీరు చెప్తున్నట్టు ఇలాంటి స్పోర్ట్స్ లో వాటిల్లో కొంచెం యాక్టివ్నెస్ పెంచితే ఆ యాక్టివ్నెస్ తోనే దీన్ని కొంచెం దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, 10 మంది పిల్లలతో కలుస్తారు, ఎంజాయ్ చేస్తారు, లైఫ్ ఏంటో తెలుసుకుంటారండి. మొబైల్లో ఉంటే లైఫ్ ఏంటో తెలియదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్తో ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో మాట్లాడాలంటే చాలా ఆలోచిస్తాడు. వాడితో నాకేం అవసరం, నాకేంది, నా మొబైల్ ఉంది కదా. ఆ పబ్జీ అంటారు, అది ఇది ఏముండండి దానివల్ల చాలామంది మర్డర్స్ చేశారు, ఫ్యామిలీని కోల్పోయారు, సర్వనాశనం అయిపోయింది. ప్రపంచంలో చాలా మటుకు లాస్ జరిగింది. అందుకే బ్యాన్ చేశారు కదా. బట్ దాన్ని కాపీ చేసి ఇంకో గేమ్ పెట్టారు. అవును, పిల్లలు దానికి కంప్లీట్ ఎట్లా అంటే దాంట్లో మునిగిపోతూ ఉంటారు. అరే చంపేరా నేను చూస్తూ ఉంటా, కొన్ని ట్రైన్లలో వెళ్తుంటా కదా, అరే చంపేరా ఏమిరా చంపేయడం ముందట, అది ఎవరిని చంపేది? నిన్ను నువ్వు యాక్టివ్ చేసుకో, గ్రౌండ్లోకి వచ్చి ఆడితే ఆ ఫీల్ వేరు, కూర్చొని ఇక్కడ ఆడితే కాదు, మైండ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బాడీని యాక్టివేట్ చేయాలి అంతే. ఎందుకంటే దానివల్ల స్పోర్ట్స్లో ఉంటే బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏంటంటే ఒక ఎంతూజియం అంటారు కదా, స్పోర్ట్స్ అంటే ఇంత బాగుంటుందా, లైఫ్ని ఎంజాయ్ చేయడం ఇంత బాగుంటుందా అనేది వాళ్ళకి నేర్చుకుంటారు. లైఫ్ని ఎంజాయ్ చేయడం కాదు, అక్కడ లైఫ్ గురించి ఆలోచించే కన్నా వాళ్ళని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంతవరకు యాక్టివ్గా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు 14 to 18 మధ్యలో ఉండే పిల్లలు మీరు చెప్తున్నట్టు కంప్లీట్గా బెడ్రూమ్స్ అండ్ మొబైల్స్కి అతుక్కొని ఉంటున్నారు. అది ఏంటంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంటే ఫ్యూచర్ జనరేషన్ కంప్లీట్గా మనకి ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పొజిషన్. కొన్ని వాటిల్లోని అంటే ఇప్పటికే కొరత బాగా కనిపిస్తుంది చాలా. అండ్ పిల్లలు మీరు అబ్జర్వ్ చేశారు, మొబైల్ లాక్కుంటే ఎంత సీరియస్ అవుతారు పేరెంట్స్ పైన. అవును, పర్సనల్గా అసలు అన్నం తిను అంటే మొబైల్ కావాలి, ఏదైనా పంచి అంటే మొబైల్ కావాలి, అంటే అంత అడిక్ట్ అయిపోయారు. మొబైల్ ఉంది అంటేనే ముద్ద దిగుతుంది. వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఏం తిన్నావురా అంటే ఏం తిన్నాను, ఏమో ఏదో తిన్నాను అంటే వాడు తిన్న తిండి కూడా వాడికి గుర్తుండట్లేదు. అంటే మొబైల్కి అంత అడిక్ట్ అయిపోయారు, వాళ్ళు మర్చిపోయారు. సో వాళ్ళని గుర్తు చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుతూ వాళ్ళని యాక్టివ్ చేయాలి, వాళ్ళ ఫిట్నెస్ని పెంచాలి అనే థాట్ నాది. ఏదైతే మొబైల్కి అడిక్ట్ అయ్యారో వైరస్కి, రేడియేషన్స్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. వాటి నుండి దూరం పెట్టి గ్రౌండ్కి, మన నేల తల్లి ఎందుకంటారండి, మట్టిలో ఆడితే ఎంత గట్టిగా, కబడ్డీ ఉంది, కుస్తీ ఉంది, మట్టిలో ఆడిన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు.
ఆ మట్టిలో ఎంత పవర్ ఉంటుందండి. క్రికెట్ ఆడతారు, వాళ్ళకి ఎంత పవర్ ఉంటుంది, స్టామినా పెరుగుతుంది, ఇమ్యూనిటీ బలం పెరుగుతుంది దానివల్ల. సో పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. మొబైల్స్ లక్షలు పెట్టి మొబైల్ అడుగుతున్నాడు కానీ ఇమ్యూనిటీ కోసం తిన్నా మనకి అది రాదు, ఇమ్యూనిటీ అన్ని కోసం mix ఎన్ని క్యాప్సూల్స్ వేసుకున్నా మనకి రాదు. మనకి ఏదైతే ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి తీసుకోవాలో అక్కడి నుంచి తీసుకుంటేనే మనకి ఆ ఇమ్యూనిటీ అనేది ఒంట్లో స్టేబుల్ గా ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తినే తిండి మొత్తం కల్తీయే కదండి, ఎక్కడ ప్యూర్గా ఉంది? రైస్ కల్తీ, కర్రీస్ కల్తీ, ఆయిల్ కల్తీ, వాటర్ కూడా కల్తీయే ఇప్పుడు. యా, అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉమెన్స్కి సంబంధించి అలాంటివి పెట్టాలనుకుంటున్నారు? యా, ఇప్పుడు సమ్మర్లో నేను ఏంటంటే 8 to 12 అండ్ 14 to 16 అట్లా ఏజ్ కేటగిరీ డివైడ్ చేసి క్యాంప్స్ పెడుతున్నాను. ఓకే. రైఫిల్ షూటింగ్ అండ్ పిస్తోల్ షూటింగ్ అండ్ క్రికెట్, ఉమెన్స్ కూడా క్రికెట్ పెడుతున్నాను. అండ్ సేమ్ టైం లాక్రోస్ అంటే ఇది ఒలింపిక్ గేమ్. అండ్ దీనికి ఎలా క్రేజ్ ఉందంటే ఇది 120 years ఓల్డ్ గేమ్. ఓకే. కొత్త గేమ్ కాదు, కాకపోతే మన ఇండియాలో ఇప్పుడు లాంచ్ చేసాము. ఓకే. బిఫోర్ 120 years నుండి అన్ని కంట్రీస్లో ఆడుతున్నారు. ఇక్కడ మన క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో అదర్ కంట్రీస్లో దానికి అంత క్రేజ్ ఉంది. టికెట్స్ లక్షల్లో పెట్టి కొని వెళ్తారు ఆ మ్యాచ్ చూడడానికి. లాక్రోస్. సో అలా నేనేమనుకుంటున్నా, ఇక్కడ కూడా ఆ వైబ్స్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు ఫ్రెండ్లీ మ్యాచెస్ ఉంటాయి, బ్యాంకర్స్ కానీ, సెలబ్రిటీ మ్యాచెస్ కానీ, సో సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళతో మ్యాచెస్ కానీ ఇలా ఉంటాయి కదా. నేను కూడా అలా కండక్ట్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ సెలబ్రిటీ మ్యాచెస్తో స్టార్ట్ చేసేసి దెన్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు బ్యాంకర్స్తో బ్యాంకర్స్ మ్యాచ్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్తో వాళ్ళ మ్యాచ్ ఉంటుంది, ఐటీ మ్యాచెస్, ఇలా మ్యాచెస్ ప్లాన్ చేసేసి ఈ గేమ్ ద్వారా ఏంటంటే వాళ్ళకి రిలాక్స్ అవుతారు. అండ్ వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళు అందుకే క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఎందుకంటే స్ట్రెస్ బూస్టింగ్ వాళ్ళకి, కూర్చొని హైవీ రేడియేషన్స్, ఆ స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి అంటే వాళ్ళు ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండాలి. ఖచ్చితంగా స్ట్రెస్ బస్ చేయాలి ఖచ్చితంగా. సో అప్పుడు ఇంకా వాళ్ళకి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారు, సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా డిసీజెస్ వస్తున్నాయి, షుగర్స్, బ్యాక్ ఏక్స్, వాళ్ళకి ప్రాబ్లమ్స్, సర్వైకల్ అండ్ లుంబర్. నాకు తెలిసిన సాఫ్ట్వేర్స్ మా ఇంట్లో వాళ్ళకి 2-3 లుంబర్ ప్రాబ్లం ఉంది, సర్వైకల్ ప్రాబ్లం ఉంది. సో అందుకనే నేను వాళ్ళని దాని నుండి కొంచెం స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు మనం చేసిన ప్రయత్నం వల్ల అని ఇది ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్లో చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు మీరు చెప్పారు, ఇంకా ఫ్యూచర్లో ఇవి ఇలా కంటిన్యూ అవుతాయా, ఇంకా ఏవైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను? కొత్తగా అనేది అయితే ఇప్పుడు ఆలోచన లేదండి, ఎందుకంటే 2028లో మనకు ఒలింపిక్స్ ఉన్నాయి. దీనిపైన సీరియస్ కాన్సన్ట్రేషన్ పెడితేనే నేను పిల్లల్ని అక్కడ వరకు తీసుకెళ్ళగలుగుతాను. ఓకే. ఇప్పుడు ఎందుకంటే కొంచెం మైండ్ డైవర్ట్ అయినా ఈ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సో అది కాకుండా నేను పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇది చాలా పెద్దది, ఒలింపిక్ అంటే చాలా పెద్దది, చాలా హెవీ, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తారు. సో చాలా హెవీ ఉంటుంది. అండ్ మన కంట్రీలో, మన ఇండియాలో ఇప్పుడు లాంచ్ అయింది, చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళతో మన వాళ్ళు పోటీ పడాలి అంటే మన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అవ్వాలి. సో నేను ఈ టైం మాత్రం వీళ్ళకే కేటాయించాలి అని అనుకుంటున్నాను. 2028 వరకు మాత్రం నా ధ్యేయం ఒలింపిక్లో మన జెండా పాతాలి. ఓకే. అది కూడా ఒక కొత్త గేమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇండియాలో ఆ ఇండియా నుంచి అక్కడ జెండా పాతించాలనేది మీ ముఖ్యమైన కళ. అండ్ దాంతో పాటు ఉమెన్స్ కేటగిరీ కూడా తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాను. బట్ చూడాలి ఎంతవరకు ఉమెన్స్ పరిగెత్తగలరు, వాళ్ళ స్టామినా ఏంటి అనేది చూసి సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఉమెన్స్లో కూడా చాలా పవర్ ఉంటుందండి. లాస్ట్ టైం పద్మజ మేడం అని ఉన్నారు, ఎన్సిసి ఆవిడ, చెప్పాను కదా, ఆవిడ నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆవిడ 60+ రైఫిల్ షూటింగ్, క్రాస్బో షూటింగ్. ఓకే. ఎవరికి ఏజ్ కౌంట్, అది నంబర్ మాత్రమే, నంబర్ మాత్రమే, టాలెంట్ కాదు. సో మన టాలెంట్ చాలా ఉంటుంది, అలాంటి వాళ్ళని తీస్తే మనకి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను రైఫిల్ షూటింగ్లోకి వచ్చాక నేను చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాను కదా, ఆంటీ వాళ్ళు వచ్చేసి, అమ్మ నాకు ట్రైనింగ్ ఇవ్వమ్మా, నేను చాలా నేర్చుకోవాలని నాకు చాలా ఉంటుంది, మా వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనియరు, కాస్త నువ్వైనా సపోర్ట్ చేయమా అంటారు. అంటే చాలా మందికి ఎట్లా అంటే బయటికి రావాలి అని ఉంటుంది, ఫ్యామిలీ నుండి కొంచెం మనకంటూ రిలాక్స్ అవ్వాలి, మేము బయటికి వెళ్ళాలి అని చాలా మట్టుకు ఉంటుంది. కానీ ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, నువ్వు ఉండు ఇంట్లో పని చేసుకో చాలు. అది కాదండి, లైఫ్ చాలా ఉంటుంది. వాళ్ళు ఇంత చేసినప్పుడు వాళ్ళ కోసం ఒక గంట వదిలేస్తే ఏమవుతుంది? గంట వదిలేయటం కాదు, దే వర్ నాట్ సర్వింగ్ అస్. 24 hours మనకి సర్వింగ్ చేయడానికి వాళ్ళ లైఫ్ కాదు.
అది ఎందుకు ఇప్పటికీ ఇంకా సొసైటీ అది అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ ఆలోచనలో మునిగిపోయారు వాళ్ళంతే. బయటికి రావడానికి ట్రై చేయట్లేదు కూడా, ట్రై చేస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఆడవాళ్ళు తలుచుకుంటే కాంతి ఏది ఉంటుంది, వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారనుకోండి ఏదైనా చేయగలుగుతారు. ఓకే, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు మేడం. మీ అంతటా మీరు గడప దాటి మీరు ముందుకు వస్తే మీ చేతిలో ఒక సర్టిఫికేట్, మీ చేతిలో ఒక మెడల్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ పైన డిపెండ్. ఖచ్చితంగా నేనైతే చేయగలుగుతాను, నా పూర్తి 100% నేను ఇస్తాను. వాళ్ళు రెడీ అయిన ఒక అడుగు ముందుకు వేయండి, 100 times నేను ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.